ఆ పిల్లోడికి కన్నతల్లి అంటే ప్రాణం. ఎప్పుడూ ఆమె చెయ్యి పట్టుకు తిరుగుతూ ఆమె వెంటే ఉండేవాడు. ఎప్పట్లాగే ఓ రోజు తల్లితో పాటు బయటికెళ్లగా కొబ్బరి బోండాలు అమ్ముకునే ఓ వ్యక్తి ఆమెను అవమానించాడు. మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న ఆ చిన్నపిల్లోడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నాడు. అతన్ని అడ్డుకోవడానికి తన శక్తి చాలలేదు. దీంతో ఎలాగైనా ఆ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని 10 ఏళ్ల పాటు ఎదురుచూశాడు. చివరకు అనుకున్నది చేశాడు. 90s లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు ఇలాంటి స్టోరీస్ అయి ఉంటాయి. తన తల్లికో తండ్రికో తన చిన్నతనంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటం కోసం హీరో చేసే ప్రయత్నాన్ని సినిమాలుగా తీశారు దర్శకులు. అందులో కొన్ని హిట్ అయ్యాయి కూడా. అయితే రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. సినిమాలో చూపించినట్టుగా రియల్ లైఫ్ లోనూ చేస్తే జీవితాలు బుగ్గిపాలవుతాయి. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. 2.5 గంటల పాటు ఆడియన్స్ ను మెప్పించేందుకు అందులో ఏవేవో చూపిస్తారు. అవి చూసి ఫాలో అయితే మాత్రం కటకటాలు పాలవటం ఖాయం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? యూపీలో అచ్చం సినిమా తరహాలోనే ఒక హత్య జరిగింది. తన చిన్నతనంలో కన్నతల్లిని అవమానించాడని ఓ వ్యక్తిపై పగ పెంచుకున్నాడు కొడుకు. తల్లిని కొట్టిన వ్యక్తిపై పగతో రగిలిపోతూ అతడి కోసం ఏకంగా 10 ఏళ్ల పాటు వెతికాడు. చివరకు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని 3 నెలల పాటు అతడి డైలీ యాక్టివిటీస్ ని గమనిస్తూ పక్కా ప్లాన్ వేసి స్నేహితుల సాయంతో హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది ప్రతీకార హత్య. లక్నోకి చెందిన సోను కశ్యప్ తల్లిని 10 ఏళ్ల క్రితం కొబ్బరి బోండాల వ్యాపారం చేసే మనోజ్ అనే వ్యక్తి అవమానించాడు. అప్పుడు సోను చిన్నపిల్లాడు. అయితే తన తల్లిని కొట్టిన వ్యక్తిపై పగతో రగిలిపోతున్నాడు. 10 ఏళ్ల నుంచి మనోజ్ కోసం వెతుకుతున్నాడు. 3 నెలల క్రితం నగరంలోని మున్షిపులియా ప్రాంతంలో సోను కనిపించాడు. అంతే, అప్పట్నుంచి చంపేందుకు అతన్ని స్కెచ్ గీస్తున్నాడు. ధైర్యం సరిపోక పెద్ద పార్టీ ఇస్తానంటూ స్నేహితుల్ని ఉసిగొల్పాడు. వాళ్ళు కూడా మనోజ్ను చంపేందుకు సై అన్నారు. మే 22న కొబ్బరి బోండాలమ్మి తిరిగి ఇంటికి వస్తుండగా సోను టీం అతడిపై రాడ్లతో విరుచుకుపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న మనోజ్ను చూసి చనిపోయాడని పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న మనోజ్ను రోడ్డును పోయేవారు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మనోజ్ మరణించాడు. ప్రతీకారం తీర్చుకున్న సంతోషంలో సోను తన స్నేహితులకు ఖరీదైన బార్లో పార్టీ ఇచ్చాడు. మద్యం సేవిస్తూ ఫోటోలు తీసుకున్న సోను అతడి స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మరోవైపు అప్పటికే మనోజ్ హత్య కేసు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోలకు నిందితులు వేసుకున్న షర్ట్ మ్యాచ్ అయ్యాయి. అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర బయటకొచ్చింది. నిందితులు సోను, రంజిత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీగా గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిని అవమానించాడనే మనోజ్ను సోను చంపేశాడని పోలీసులు తెలిపారు. సినిమాల్లో హీరోలు విలన్లను చంపారని బయట కూడా అలానే చేస్తే జైలుకెళ్లడం ఖాయం.